నీటి వాటాల్లో బీసీ రిజర్వేషన్ల అమలులో ద్రోహం చేసింది కేసీఆరే. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ 1200 టీఎంసీలు వాడుకున్నా పట్టనట్టుగా వ్యవహరించారు. బనకచెర్లపై చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయనేమో కృష్ణా జలాలను అమ్ముకున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గోదావరి జలాల విషయంలో బనకచెర్ల విషయంలో ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఆప్షన్ లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోదీని బెదిరిస్తాడు ఖచ్చితంగా, నువ్వు ఇస్తావయ్యవా లేకపోతే నీ ఎన్డీఏ గవర్నమెంట్ కూల్చేస్తావనన్నా ఆశ్చర్యం లేదు. దానికి మోదీ భయపడతాడా ఏం చేస్తాడనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి చంద్రబాబుని భయపెట్టడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళ భూముల మీద పడు ఒక్క జర్ర ఇట్లా జలకి బనకచెర్ల కాదు అన్నీ ఆగిపోతాయి. అందుకే ఒకవేళ కనుక ఇది ఆపలేకపోతే అది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కిందనే చూడాల్సి వస్తుంది. మేమేం చేయలేకపోయినా వాడు ఎన్డీఏలో చంద్రబాబు ఉన్నాడు, మోదీ ఆయన కలిసిపోయినన్నా కూడా కుదరదు. మీరు ఇక్కడ ఆయన బ్లాక్మెయిల్ చేస్తే మీరు బ్లాక్మెయిల్ చేయాల్సిందే. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ని ఆపాల్సిందే. కేసీఆర్ ఆనాడేమో డైరెక్ట్ కొల్యూడ్ అయిపోయిండు, జగన్మోహన్ రెడ్డితో కొల్యూడ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు లిక్కర్ దందాల్లో పార్ట్నర్స్, ఇంతకుముందు చూసినా కదా దుబాయ్లో పార్ట్నర్స్, రియల్ ఎస్టేట్లో పార్ట్నర్స్, అన్ని రకాలుగా పార్ట్నర్స్ వీళ్ళు. ఆ దొంగలకి వీళ్ళే ఆశ్రయం కల్పించారు. ఇంతకుముందు వార్త చూసినాం కదా, శ్రవణ్ రావు అనేట ఆయన దుబాయ్లో ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చిండు కేసీఆర్ మనిషి. సో వాళ్ళు ఏకంగా డైరెక్ట్ కొల్యూడ్ అయిపోయినారు. తెలంగాణ సమాజాన్ని పక్కకు పెట్టేసి మీతో మాకు సంబంధం లేదని 299 టీఎంసీలకే సంతకాలు పెట్టి 1200 టీఎంసీలు జగన్మోహన్ రెడ్డి వాడుకునేలా చేసి, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకునేలా చేసి, సంగమేశ్వరం కట్టుకునేలా చేసి మొత్తం వాళ్ళకి కొల్యూడ్ అయిపోయినారు. మరి మీరేమో ఒక యాక్షన్ అయితే కనిపిస్తున్నది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు, ఢిల్లీకి తీసుకుపోయారు, కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు, ఏదో ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ డిస్కషన్ ఏదో పైన చేస్తున్నట్టు మేము ఏదో చేసినాం కానీ ఆపలేకపోయినామంటే కుదరదు. మీరు ఏదో చేసినా ఆపలేకపోయినామంటే మీరు డ్రామా చేస్తున్నట్టు కొల్యూడ్ అయినట్టే. మీరు కూడా తెర వెనుక కేసీఆర్ ఏమో డైరెక్ట్ కొల్యూడ్ అయిపోయింది. ఈ ప్రాజెక్టు కనుక పొరపాటున వచ్చినా, అసలు అది అడుగు ముందుకు పడినా మీరు అట్టర్ ఫెయిల్యూర్ అయినట్టే. ఇక మీరు దాంట్లో తప్పించుకోవడానికి వీల్లేదు. ఇక మీ తరతరాలుగా మీరు ఎప్పుడు మీరు అపవాదును మూట కట్టుకుంటారు. అందుకే చంద్రబాబు అవతల బ్లాక్మెయిల్ చేస్తే మీరు చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేయండి, ఏం తప్పులేదు, మంచి కోసం ఏమైనా చేయొచ్చు. అయితే చర్చలకు పోకుండా చేతులెత్తేస్తే మనం సరెండర్ అయినట్లే. చర్చలే తప్పైతే 2016, 2020లో కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్కు వెళ్ళి చంద్రబాబు జగన్లతో ఎలా మాట్లాడారు? వాళ్ళు చేసిందే ఇప్పుడు మేం చేస్తే తప్ప ఏపీ ముఖ్యమంత్రితో నేను చర్చించడానికి తప్పుపడుతున్న కేటీఆర్ 3 సార్లు రహస్యంగా లోకేష్తో ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలి. అవునా కేటీఆర్? లోకేష్తో మీటింగ్ అయినా మనం దేనికి మీటింగ్ అయినా? ఏం భూముల లెక్క ఉందా మరి? అంతే కదా, అంతకుమించి ఏముంటుందిగా. ఏదో ఒక దోపిడీకి సంబంధించిన అంశం ఉంటే లోకేష్తో భేటీ అయి ఉంటాడు. ఇగో ఎలానో చూసిన వార్త. ఇగో లోకేష్తో కేటీఆర్ డిన్నర్ మీటింగ్ ఎందుకు? స్వేచ్ఛలో ఈ వార్త రాసిరు. చీకట్లో కలవాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ చిట్టా అంతా నా దగ్గర ఉంది. క్లైమాక్స్లోనే విలన్లు అరెస్ట్ అవుతారు. దర్యాప్తు సంస్థలు త్వరలోనే లెక్కలన్నీ తేలుస్తాయి. గంజాయి బ్యాచ్కు భయపడేది లేదు. కేదార్ డెత్ రిపోర్ట్ బయట పెడతాం. కేసీఆర్ ఇంట్లోనే పదవి పంచాయతీ. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. కేసీఆర్ నాకు శత్రువు కాదు, రాజకీయ ప్రత్యర్థే. గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్, రాష్ట్రపతికి వెళ్ళిన చట్టం వేర్వేరు. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్. లోకేష్ తోట కేటీఆర్ కలిసిండట. మరి కేటీఆర్ సమాధానం చెప్పాలి, ఎందుకు కలిసినావు? కలవలేదని చెప్పు. అండ్ రెండోది, క్లైమాక్స్లోనే విలన్లందరూ అరెస్ట్ అవుతారు అంటుండు. సరే, సినిమాల్లో అయితే క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు. మరి ఇప్పుడు కూడా ఎలక్షన్లకి 1 సంవత్సరం ముందు కేటీఆర్ అరెస్ట్ కాబోతుండు అని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారు అన్నది కాదు ఇక్కడ పాయింట్. కేటీఆర్ దోపిడీ చేసిన, కవిత దోపిడీ చేసిన, కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేసిన సొమ్మును ఎప్పుడు రికవరీ చేస్తారు? దానికి కూడా క్లైమాక్స్ ఉంటుందా? ఇంతవరకు ఒక్క గుంట భూమి రికవరీ చేయలే కదా. ఔటర్ రింగ్ రోడ్ 7,000 కోట్లకు అమ్మిరు, 25,000 కోట్లు 30,000 కోట్లు వచ్చేది 7,000 కోట్లకు తెగ నమ్మేసారు కదా. మరి దాని మీద సిట్ వేస్తామని అసెంబ్లీలో మాట్లాడారు. హరీష్ రావే క్వశ్చన్ అడిగిండు, ఎస్ మేము దీని మీద సిట్ వేయబోతున్నామని. ఏమైంది? అది ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మొత్తం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ లేదు, 3 బ్యారేజీల మీద ఎంక్వైరీ ఉంది. గొర్రెల స్కామ్ ఖతం అయిపోయింది. మరి అదేమైందో? టానిక్ స్కామ్ సంతోషరావు ఎడబండుకున్నాడో, మరి మీరు ఆయనను కాపాడిరా, కాంప్రమైజ్ అయ్యారా, అది అర్థం కావట్లేదు. ఇదేంది కార్ రేసింగ్ స్కాము, పిలుస్తున్నారు వస్తున్నాడు, అది ఇంకా ఎటు ముందుకు పడతలేదు. మరి ఇవన్నీ ఏమైనాయి?
అండ్ అన్నింటికంటే చాలా విలువైంది కేటీఆర్ కవిత చేసిన దారుణాలలో భూ కబ్జాలు ప్రధానమైంది. ఇందులో ప్రజల అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. మరి వాటి విషయంలో వాటిని వెనక్కి తీసుకునే అంశంలో ఏమైనా డిస్కషన్ ఉందా, ఆలోచన ఉందా? మరి ఇది కూడా క్లైమాక్సేనా? ఎట్లా, ఎప్పుడు? సెప్టెంబర్ 30లోగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అవుతాయట. ఇప్పుడు వాళ్ళు రైతు బంధు 9 రోజులు కంప్లీట్ చేసారు, సన్న బియ్యం ఒకటి, రేషన్ కార్డ్స్ ఒకటి, ఇందిరమ్మ హౌసెస్ సంబంధించిన ఒక కొంత పురోగతి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఎలక్షన్స్ అతి త్వరలో పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు కాబట్టి చేస్తున్నారు. మరి బీసీ రిజర్వేషన్ల అంశం ఉంది కదా, ఎట్లా తేలుస్తారు అని అంటే బీసీ రిజర్వేషన్ల అంశంలో వీళ్ళు ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక జీవో దేయబోతున్నారు. అది అమలు అయితే అయ్యింది, అమలు కాకపోతే మేము పార్టీ పరంగా ఇస్తామని టక్మని చెప్పేస్తారు, ఎలక్షన్లకు వెళ్ళిపోతారు. ఇంకంతే, ఇంకా అక్కడ ఏం లేదు. ఎలక్షన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపరు అని అయితే మనకు అర్థమవుతున్నది. ఇంకా ఆపరు ఎలక్షన్స్. పబ్లిక్ రియాక్షన్ ఏంది? ఆంధ్రాలో జగన్ని కాపాడుతున్నది, తెలంగాణలో కేటీఆర్ను కాపాడుతున్నది నరేంద్ర మోదీ అట. దేశ ప్రధాని నా 50 సంవత్సరాల జీవితంలో మోడీ లాంటి నీతిమాలిన ప్రధాని నేను చూడలేదు అట. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీని తప్పించి నితిన్ గడ్కరీ గారిని ప్రపోజ్ చేయాలి ఆర్ఎస్ఎస్. నీవు వార్తలు చదివేటప్పుడు వాద్రా న్యూస్ నీవు ఎలాంటి రన్నింగ్ కామెంటరీ ఉండదు. షిండే వార్త చదివేటప్పుడు కట్టు బానిసని సంబోధించావు అంటే నువ్వు బీజేపీయా, నన్ను కాంగ్రెస్ అంటే నువ్వు బీజేపీ అన్నట్టే కదా. ఠాక్రే గ్రూప్ కాంగ్రెస్తో పొత్తు ఎంతవరకు సమంజసం? ఠాక్రే అయితేంది, ఎవరైతేందండి, అందరితో కలిసిపోతారు. ఐడియాలజీ అనేది నథింగ్. జనాలే పిచ్చోళ్ళు, ఇక్కడ జనాలనే పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఏ పార్టీకి ఐడియాలజీ లేదు, వాళ్ళ ఐడియాలజీ అధికారమే. రాబర్ట్ వాద్రా అయినా, సోనియా గాంధీ అయినా, నరేంద్ర మోదీ అయినా, ఇంకెవరైనా అవినీతికి పాల్పడితే యాక్షన్ తీసుకోవాల్సిందే. తెలంగాణ ప్రతి గ్రామంలో కల్వకుంట్ల నీలి చిత్రాలు ఉంటాయట. రఘు అన్న దివీస్ కంపెనీలో 99% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మీరు మాట్లాడాలి. నాట్ ఓన్లీ దివీస్ అండి, మీకు ఎక్కడ చూడండి, ఇప్పుడు దోతిగూడెం, ఈ పోచంపల్లి ఏరియాలో ఉన్న ఫార్మా కంపెనీల్లో కూడా మొత్తం వాళ్ళదే రాజ్యం. వేస్ట్ సీఎం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ రేవంత్ రెడ్డి అట. కృష్ణసాయి రఘు అన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వమని చెప్పన్నా. ఏం జాబ్ క్యాలెండర్, ఎక్కడ జాబ్ క్యాలెండర్ అంటాడు ఆయన. కోసినా రాదంటాడు మన పుసుక్కున. రఘు గారు ఆంధ్ర వల్ల నష్టపోయామని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చాక కృష్ణా మీద ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఆంధ్ర గవర్నమెంట్ 6 నెలల్లో 455 కిలోమీటర్ల కాలువ వెడల్పు చేసి నిన్న వాటర్ రిలీజ్ చేశారు. అట్లుంటుంది వాళ్ళది. 2 పిల్లల నిబంధన తొలగించాలి. ఏది? సర్పంచ్ ఎలక్షన్లో. ఇక అది అయిపోయింది, అది కాని పని. ఇప్పుడు అది కాని పని, అది చేయాల్సింది అసలు యాక్చువల్గా. అన్న మా ఊరికి రండి, హైదరాబాద్ అసలు కళ్ళు కథ చూపిస్తా. చరికొండ కడతాలట. ఏడుందో అది? ఈ కడతాలా? అన్నగారు స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల చట్టం రద్దు చేయాలి. ఫయాజుద్దీన్ మహమ్మద్. అది 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 ముందు నుంచి డిమాండ్ గట్టిగా ఉండి అసలు చేయాల్సి ఉండదు. ఎందుకు చేయలేదో ఏమో. ఇప్పుడు పిల్లల్ని కనురనేమో ఒకవైపు చెప్తారు, పిల్లల్ని కాని వాళ్ళకేమో నీకు సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం లేదంటారు. ఎట్లన్నా ఇది? ద గ్రేట్ పిఎం మోదీ అట. కళ్యాణ్ ఇంకా ఎన్ని రోజులు గత పాలకుల గురించి మాట్లాడతారు? వాళ్ళని ఓడించి 14 నెలలు అయింది. పాలకులు ప్రతిపక్షం ఏం లేదు ఇక్కడ, అందరూ కలిసే ఉన్నారు. అందుకే అందరి గురించి మాట్లాడాలంటున్నా నేను. ఇక్కడ కేటీఆర్, కేసీఆర్ అపోజిషన్లోకి వెళ్ళిపోయారు, రేవంత్ రెడ్డి అధికారం, ఇవన్నీ ఏమి అంతా కలిసే ఉన్నారు. ఆల్ ఆర్ ఇన్ వన్. అన్న ఐకేపీ వివోఏలకు పని చేస్తున్నాం, వెట్టి చాకరీ చేస్తున్నాం. ఆర్టీసీ విలీనం గురించి మాట్లాడండి రఘు గారు, నాగేశ్వర్ గారు. తప్పకుండా. చలో, కవిత కేసు ఏమైంది? ఆన్నే ఉన్నది. ఆర్టీసీలో మెగా కృష్ణారెడ్డి బస్సులన్నీ వచ్చేస్తున్నాయి, కార్మికులంతా ఆందోళన చెందుతున్నారు. అమ్మేసినా ఆశ్చర్యం లేదు. కేసీఆర్ అంటే ఈ పాటికి వెళ్ళిపోయేది. అది మొత్తం భూములని కథం పట్టించాడు. అంగన్వాడీ హెల్పర్స్ శాలరీ వెరీ లో అన్న. ఓన్లీ 7,800 శాలరీ అట. బతకడం కష్టంగా ఉంది. ఎస్టేట్ భూములు నేటికి స్వాధీనం చేసుకుంటారు. వాటి విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది. హైదరాబాద్లో దాదాపు ఒక 2,300 ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి.
ఎస్టేట్ ప్రాపర్టీస్ అంటే ఆనాడు నిజాం ఏం చేసిందంటే హైదరాబాద్కి ఆదాయం కోసం కొన్ని ప్రాపర్టీస్ని లీజ్కి ఇచ్చిండు అనమాట. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రభుత్వానికి కడతారు. ఇప్పుడు ఆ 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ ఎవరికి పోవాలా? గవర్నమెంట్కి పోవాలా. పోట్లే. పోకుండా ఏం చేసిందంటే పోయిన గవర్నమెంట్ హయాంలో మొత్తం తెగనమ్మేసారు. హైదరాబాద్లో 2 లీడర్లు ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ అని. ఆ 2 కలిసి వేసిన కథ. సిటీ ప్యాలెస్ హోటల్ ఉందా అని కూలిపోయింది, అది కూడా ఎస్టేట్ ప్రాపర్టీని. ఇప్పుడు అడిగి పోయి చూడండి, ఆయన పేరు పద్మారావు గౌడ్ పేరో ఎవరి పేరో ఉంటుంది దాని మీద. ఇట ఈస్ట్ మారేడుపల్లికి వెళ్ళే దారిలో నామిస్త్రీ అని ఒకటి పెద్దది ఉంటుంది, అది కూడా ఫేక్ అంతా. అది కూడా టోటల్ ఈ దీనికి సంబంధించింది. మొత్తం తలసాని కొడుకు వీళ్ళు చేసిన భాగవతం ఇదంతా. మామూలు దందా కాదు, 1000 కోట్లు సంపాదించారు, వేల కోట్లు సంపాదించారు. మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దాని మీద ఫోకస్ చేయాలిగా. పైసలే ఉంటే దాని మీద ఫోకస్ చేయాలి కదా, చేయడు. మహిళలకు 2500 ఏమైంది? అంది వేల ఉందంటాడు, క్వశ్చన్ రాదంటాడు. మళ్ళీ లేకపోతే అమ్మో మళ్ళీ వెళ్ళింది. మా షాద్నగర్ కొత్తూరులో కంపెనీల్లో అందరూ ఆంధ్ర వాళ్ళే ఉన్నారట. పెద్ద పెద్ద జాబుల్లో మనోళ్లకు అక్కడక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానిక యువతకు 95% ఇవ్వాలి. ఇదైతే చాలా దారుణం. ఇప్పుడు మీరు చూడండి, ఆ లేబరు, స్వీపర్సు, హౌస్ కీపింగ్ వీళ్ళంతా మనోళ్ళు ఉంటారు. ఇక హెచ్ఆర్ నుంచి అన్ని పోస్టులన్నీ వాళ్ళే ఉంటాయి. అన్న లోన్ రికవరీ వేధింపులు చాలా పెరిగినాయి, చస్తున్నారు. రికవరీ ఎలా చేయాలో చెప్పండి ప్లీజ్ అట. ఓర్ని అమ్మ నేనేం చేయాలి? 2 లక్షల లోపు రుణమాఫీ కాలే, ఎలక్షన్లకు ముందు కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఇక ఆయన చేయడండి, అయిపోయింది, అది ఇచ్చిన కాడికి ఇచ్చిన అంటాడు. చలో, టీఎన్జీఓ గోపనపల్లి గురించి మాట్లాడండి. కాంగ్రెస్ కబ్జా చేసింది అంటున్నారు. ఆ లొకేషన్కి వెళ్ళాలి. సర్వే నెంబర్ 36 గోపనపల్లి ల్యాండ్ ఎవడో ప్రైవేట్ వాడు ఎంటర్ అయ్యారు అని అంటున్నారు. చూడాలి.